హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి బ్యూటిఫుల్ రెసిపీతో, నాన్ వెజ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. నేను చూపించిన ప్రాసెస్లో కనుక మీరు ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. సో ఇక్కడైతే నేను కొరమేన్ చేపలు ఎగురైతే ఎలా పెట్టాలో చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఒక 3 అయితే తీసుకుని వాటిని అయితే సన్నగా కట్ చేసేసానండి. ఆయిల్ వేసుకున్నాను కూరకు సరిపడగా. ఆయిల్లో కట్ చేసిన ఆనియన్స్ అండ్ అలాగే క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. అండ్ అలాగే ఒక స్పూన్కి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి కదా. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఆనియన్స్లోనే క్రిస్టల్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలండి. సో ఇక్కడ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఆనియన్స్ని చక్కగా మగ్గబెట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాం కదా, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇక్కడ కొరమేన్ చేపల ఇగురు చాలామంది అడిగారండి నన్ను కామెంట్ సెక్షన్లో ఎలా చేయాలక్క ఏంటన్నది. ఇంకా నన్ను అడిగినందుకు సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే ఈ రెసిపీ ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ఇక్కడ కొరమేన్ ముక్కలు నేను పసుపు, ఉప్పు అవన్నీ పెరుగు నిమ్మరసం వేసేసి శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఉంచుకున్నానండి. అవన్నీ ఇందులో వేసేసాను. ఇప్పుడు కూరకు సరిపడగా ఒక 2 స్పూన్స్కి అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను. మనకి చేపల కూర చేసినప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న బాండీ పెట్టుకుంటే మనకి చేప అనేది విడిపోకుండా పీస్ లాగా ఉంటుందండి. మనం చిన్న బాండీ పెట్టుకుంటే మనకి చేప ముక్కలు అనేవి పొడులు అయిపోతాయి. కూరలో మనకి పీసెస్ అయితే కనబడవు. ఇక్కడ నేనైతే కారం, పసుపు అన్నీ వేసేసుకున్నాను కదా. ఆల్రెడీ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసేసాను కాబట్టి నేను ఇంకైతే ఉప్పు అయితే వేయలేదు. ఇప్పుడైతే వాటర్ వేసేసుకున్నా. ఒక 1.5 గ్లాస్కి వేసుకొని ఒక 20 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత వాటర్ అనేది ఇలా దగ్గరగా అయిపోవాలండి. ఇలా దగ్గరగా అయినప్పుడు మనం మసాలా పౌడర్ ఉంటుంది కదా, మీ ఇష్టం. ఇంట్లో మనం ఫ్రెష్గా దంచుకున్న మసాలా, పచ్చి మసాలా అయినా వేసుకోవచ్చు, మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత మసాలా కూడా వేసేసుకున్న తర్వాత కలుపుకొని ఆ తర్వాత కరివేపాకు కానీ కొత్తిమీర గానితో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా సింపుల్గా కొరమేన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్ కూడా బాగా యూజ్ అవుతుందండి రెసిపీ. ఎవరైనా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఫైనల్గా మనకి కొరమేన్ చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఇక్కడ నాకు చేప ముక్కలు అయితే చూసారు కదా, వెడల్పాటి బాండీలో పెట్టుకున్నాను కాబట్టి పీస్ లాగే ఉంది. అదే మనం కొంచెం చిన్న బాండీలో పెట్టుకుంటే మనకి చేప ముక్క అనేది పోవడంలా విరిగిపోతాయండి. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ ఇదిగోండి కొరమేన్ చేప పీసు ఇలా మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చేప ముక్క అనేది. చేపలు ఎక్కువసేపు ఉడకకూడదండి. కొంచెం వాటర్లోనే తక్కువసేపే ఉడికించుకుంటేనే బాగుంటుంది. ఎక్కువసేపు ఉడకడం వల్ల టేస్ట్ అనేది పెద్దగా ఉండదు. సో కొంచెం వాటర్ వేసుకొని తక్కువసేపులో ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఫైనల్గా చేపల ఎగురు అయితే రెడీ అయిపోయిందండి. ఇది కొరమేన్ చేపల ఎగురు. ఇంకా వేడి అన్నంలో చేపలు ఎగురు వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఇది వేడిగా తినే కంటే మార్నింగ్ వండుకొని నైట్కి డిన్నర్లోకి తింటే ఇంకా బాగుంటుందండి. మేము అలాగనే ట్రై చేసాము. చాలా చాలా బాగుంది. మరి మీరు కూడా ట్రై చేసేసేయండి ఫ్రెండ్స్. కొరమేన్ చేపల ఎగురు ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో చూసారు కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కొరమేన్ ముక్కల్ని. నా స్టైల్లో కొరమేన్ చేపల కర్రీ అయితే ఈ విధంగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేశాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్. లైక్ చేయండి.